సిద్ధి అలియాస్ ఫరియా గారు. ఇందాకలా మీరు స్టేజ్ ఎక్కే ముందు మీ కాళ్ళకి దెబ్బ తగిలింది అనుకున్నాను, పాపం బ్లడ్ వస్తుందేమో అని. అక్కడ చూస్తే ఒక టాటూ ఉంది. సో వాట్ వాస్ ద రీజన్ అబౌట్ దట్ టాటూ అండ్ వాట్ వాస్ ద మీనింగ్ అబౌట్ దట్? ఏమన్నారు? అరే ఇది ఎంత మిస్ అయ్యానో తెలుసా? మీ కౌంటర్స్ బాగున్నాయి. యాక్చువల్లీ ఇవి రూట్స్ అండి. బికాజ్ పర్సనల్గా ఐ బిలీవ్ దట్ ద స్ట్రాంగర్ యువర్ రూట్స్ ఆర్, ద హైయర్ యూ కెన్ గ్రో. అండ్ that is the reason why I got this done. I feel like grounding is very, very important, especially when you're dealing with a public life. And yeah, it's a reminder for me to be myself, to be true to my core. Thank you, Andy. యాక్చువల్లీ చిట్టి అనగానే కొన్ని నరుస్తుంటారు మనవాళ్ళు, ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి ఇలా అని చెప్పేసి. మరి దీంట్లో సిద్ధి అనగానే మాకు గుర్తొచ్చే ఆ హుక్ డైలాగ్ ఏంటి? ఆ చిన్న గో విత్ ద ఫ్లో అని క్యారెక్టర్ బేసిస్ అండి. బేసిక్లీ అమ్మాయి చాలా కూల్గా చిల్గా ఉంటుంది అండ్ ఎక్కువ ఆలోచించదు. సో ఐ థింక్ గో విత్ ద ఫ్లో అని టైటిల్. అండ్ ఇంట్రో సాంగ్ కూడా దాని గురించే ఉంది. సో మీరు చూస్తారు, ఐ థింక్ యుల్ మేబీ కనెక్ట్. మీ నేచర్ అలాగే ఉంటుందా, గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటుందా? అవునండి, అలానే ఇక్కడ వరకు వచ్చాను. Hi, myself Hemamali here. So first of all, Jatiratnalu is a biggest hit. అది కూడా కామెడీ జోనర్లోనే వచ్చింది. అండ్ ఆ తర్వాత వాట్ యూ డిడ్ వాజ్ నాట్ దట్ మచ్ సక్సెస్ఫుల్. అండ్ అగైన్ యూ ఆర్ కమింగ్ విత్ ద కామెడీ. డూ యూ థింక్ కామెడీ ఈజ్ యువర్ ప్లస్ పాయింట్? యాక్చువల్లీ నేను జనరల్గా కూడా చాలా ఫనీ అండి. ఎప్పుడైనా మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది, హ్యూమర్ చాలా ఎక్కువ నాకు. నేను బ్యాండ్ కొడుతున్నాను, పర్లేదు. కానీ అలా అనిపించవచ్చు, కరెక్టా? అనిపించవచ్చు అప్పుడప్పుడు కొంచెం బట్లర్ తెలుగు. అలా మేబీ యూ కెన్ సే దట్. ఎందుకంటే కామెడీ నాకు థియేటర్ డేస్ నుంచి ఇష్టం అండి. కామెడీ ప్లేస్, కామెడీ మూవీస్. సో అది ఒక సీరియస్ బిజినెస్ అండి. అలా చెప్తారు కదా, కామెడీ ఈజ్ అ వెరీ సీరియస్ బిజినెస్ అని చెప్తారు. అది ఈజీ కాదు. అండ్ మేబీ అందుకే దోస్ క్యారెక్టర్స్ యునో దే కనెక్ట్ ఈజీలీ విత్ పీపుల్. And everyone loves to have a good laugh. They like to have a light-hearted 2 hours sitting in the theater, forget their own lives. So I think maybe comedy might be that thing. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొద్దిగా హాట్ టాపిక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఆ ఒకటి అడగండి. ఆ ఒకటి అడగకూడదా సార్? ఇక్కడ మాకు అలాంటి కాదు సార్. ఇక్కడ మా ఒక సినిమాకి వచ్చినప్పుడు ప్రతి కాస్ట్ క్రీడ్ అని కాదండి, అందరూ రావాలి ఒక సినిమాకి. సో ఐఎమ్ నాట్ నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. పొలిటికల్గా నేను ఎప్పుడు జాయిన్ అవుతాను అనుకోలేదు, అవ్వను కూడా. సో నాకు అలాంటిటప్పుడు పార్టీస్లో ఇష్టం లేదండి. సో ఐ సపోర్ట్ వాట్ ఎవర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ సపోర్ట్. ఓటేస్తుంటారా? ఓటేసానండి. మన తెలంగాణ ఎలక్షన్స్లో వేసా ఓటు. ఇక్కడ ఉంది హైదరాబాద్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.